प्रसन्नाननं गौरी मातृकटाक्ष लब्धविभवम् कारुण्यपादोनिधिं कार्यारम्भसमास्थिताखिल जगत्कल्याण कल्पद्रुमम् स्वादु प्रेम सुधा प्रपूर्ण हृदयम् सर्वार्थ सम्पत्प्रदम् श्रीनगजातनयं सहृदयं श्रीनगजातनयं सहृदयं चिन्तयामि सदयं त्रिजगन्महोदयं चिन्तयामि सदयं त्रिजगन्महोदयं श्रीनगजातनयं सहृदयं चिन्तयामि सदयं त्रिजगन्महोदयं चिन्तयामि सदयं त्रिजगन्महोदयं श्रीनगजातनयम् అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా నా హరికథా గానాన్ని ఈరోజు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మెట్రో సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను సీతా కళ్యాణం హరికథను గానం చేయబోతున్నాను. ఈ కథను రచించిన వారు హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు. నేను ఈ కథను అభినవ మాతంగి పద్మశ్రీ ఉమామహేశ్వరి గారి వద్ద అభ్యసించాను. ముందుగా వారికి నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కథాగానమునకు నాకు వాయిద్య సహకారం అందిస్తున్న వారు వైలన్పై చెబులపించెద ఆయింపవలయు కళ్యాణ విశేష వినోదము చెబులపించెద ఆయింపవలయు కళ్యాణం
అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకః. భరతఖండ పుణ్యక్షేత్రాలలో ఈ 7 మోక్షదాయకమైనవి. అందులో కోసల రాజ్యాన్ని రాజధానిగా చేసుకొని అయోధ్య నగరాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు దశరథ మహారాజు. ఆ మహారాజునకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 రాణులు. 3 భార్యలతో ఆనందంగా జీవించు ఆ దశరథునకు పుత్ర సంతానం లేనందున కులగురువకు వశిష్ఠ మహాముని ఆజ్ఞతో ఋష్యశృంగ మహర్షి ద్వారా పుత్రకామేష్టి యాగం చేయించినాడు. రాజాపత్య పురుషుడు యజ్ఞగుండము నుండి ఆవిర్భవించి పాయస పాత్రను మహారాజునకు అందివ్వగా ఆయన 3 రాణులకు పంచిపెట్టాడు. దాన్ని స్వీకరించిన 3 రాణులు కొన్నాళ్లకు గర్భవతులైనారు. ఒక శుభముహూర్తాన కౌసల్యకు శ్రీరామచంద్రుడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు ఉదయించారు. గుణశీల రూప సంపన్నులతో విరాజిల్లుతూ కన్నవారికి ఆనందవర్ధనులైనారు. బాల్యదశ గడిచింది, యవ్వన దశ ప్రారంభమైనది. 4 కుమారులను కన్నులారా చూసుకుంటూ దశరథ మహారాజు ఆనందాబ్ధిలో ఓలలాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వారి మందిరానికి గాధిసుతుడైన విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వస్తున్నారు. ఆయన రూపురేఖా విలాసాలు ఎలా ఉన్నాయంటే, ముడివడిన గడ్డము మోకాళ్ళను రయగా మడమలకు కనుల జడలు తగుల మొల చుట్టూ పులితోలు ముంజేత జపమాల అడుగుల పావకోళ్ళ మరుచుండ నివురు గ్రమ్ముచున్న నిప్పులాగున భూతి పోసిన బంగారు బొంద మెరయా వెడద నొసటి మీద నిడుద చంద్రము బొట్టు చెవుల రుద్రాక్షముల్ చెలుగు మీరా బ్రహ్మతేజంబు దిక్కుల ప్రజ్వరిల్లా చూపరులకు భయమున్ భక్తి ఏపు మిగుల వచ్చి రాజ సత్కృతుడై పలికెనిట్లు మధుర మేఘ గంభీర సంభాషణములా ఈ విధంగా విశ్వామిత్రుడు రాజసౌధం వద్దకు వచ్చి, శీఘ్రమాఖ్యాహిమాం ప్రాప్తం కౌశికం గాధినందన. గాధినందనుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ రాజుకు తెలుపండి అని అనగా వారు వెళ్ళి ప్రభువునకు విన్నవించారు. దశరథుడు భక్తితో వినమ్రుడై ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాదిత్యతో పూజించి ఉచితాసనాసీనుని గావించి, మునిరాజా, తాము వచ్చిన రాకకు కారణమేమని సభక్తికంగా అడిగాడు. అంతటా విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో, దశరథ, లోక కళ్యాణార్థమై నేనొక యజ్ఞాన్ని తలపెట్టాను. దాన్ని ఆ దుష్ట రాక్షసులు ఎముకలు రక్తం కురిపించి విఘ్నం చేస్తున్నారు. మఖ దీక్షితుడనై ఉన్నందున వారిని శపింపలేకుండా ఉన్నాను. ఆ దుష్ట రాక్షస నివారణ గావించి నా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సలుపుటకు సత్యపరాక్రముడు శూరవరేణ్యుడు అయిన నీ పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుణ్ణి నా వెంట యాగరక్షణకై పంపించు అని పలుకు నీ మాటలు విని కుప్పకూలాడు దశరథ మహారాజు. తన పతిప్రాణము వంటి శ్రీరామచంద్రుణ్ణి ముడి వెంట పంపుటయ తలుచుకుంటేనే గుండె బద్దలగుచున్నదే, నాకు మాట రావడం లేదు. కొంతబడికి ధైర్యం తెచ్చుకొని, మునిరాజా, 60 ఏళ్ల అనంతరం కలిగిన సంతానాన్ని చూసుకుని ఆనందిస్తున్నాను.
ऊनषोडश वर्षो मे रामो राजीवलोचनः నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసి. అస్త్రములు పట్టుకునే వయసు నా రామునికి ఇంకా రాలేదు. శ్రీరాముని ఎడబాటు క్షణమైనా సహించలేని దీనుడు. కావాలంటే మీ యాగరక్షణకై నా చతురంగ బలంతో వచ్చి రాక్షస బాధ నివారణ చేస్తాను. నా చిన్నారి రాముని మాత్రం పంపించలేదు అని పలుకు దశరథుణ్ణి చూచి విశ్వామిత్రుడు ప్రళయకాల రుద్రుని వలె భక్కున మండిపడుతూ, రాజా వినయ మేల చూ